రీసెంట్‌గా ఒక పేషెంటు బాగా ఆల్కహాల్ తీసుకుంటారండి. అతనికి బ్లడ్ పర్సెంటేజ్ బాగా తగ్గి, బ్లడ్‌లో ఉన్న కణాలు గూడా తగ్గిపోయాయండి. బ్లడ్ టెస్ట్‌లు చేస్తే అందులో ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తగ్గిందండి. అతనికి ఉన్న ప్రాబ్లమ్ కారణం ఫోలిక్ యాసిడ్ తగ్గటం. ఫోలిక్ యాసిడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్తాను. ఫోలిక్ యాసిడ్‌ని వైటమిన్ బి9 అని కూడా అంటారండి. మన శరీరంలో సహజంగా ఉండే కొన్ని మంచి బాక్టీరియా ఫోలిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఆకుకూరల్లోనూ, బీన్సు, నట్సు, ఎగ్సు, ఫిషు, మీట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ తగ్గటానికి ముఖ్యమైన కారణం ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం, కొన్ని పేగుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వలన తీసుకున్న ఆహారంలోని పోషకాలు అబ్జార్బ్ అవ్వకపోవటం. ఫోలిక్ యాసిడ్ తగ్గితే బ్లడ్‌లో ఉన్న పర్సెంటేజ్ తగ్గిపోతుందండి. అంతేకాకుండా కణాలు కూడా తగ్గిపోతాయి. ఇక ప్రెగ్నెంట్ లేడీస్‌లో గనుక ఫోలిక్ యాసిడ్ తగ్గితే పుట్టబోయే బిడ్డకు మెదడు, వెన్నుపూసకు సంబంధించిన అవయవాల లోపంతో పాటు బిడ్డ ఎదుగుదల గూడా సరిగ్గా ఉండదండి.